निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागद्भाविव सम्पृक्तौ वागद्प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। So before we start our daily regular class of spiritual astrology, so let me take a 2 minutes of time in wishing you all a very happy new year first of all. So it was 1 year we have started our classes in Hyderabad under Mihra Wisdom Teachings. So it was successfully for the past 1 year we have been conducting the sessions here. So మాస్టర్ గారు రావడం అనేటువంటిది కూడా ఒక రకంగా మనకి చాలా ఆయన ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ మనం బాగా పనిచేస్తుంది. సో ఇట్ వాజ్ ఐదర్ వెరీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది మాస్టర్ గారు దట్ ఈస్ ప్రెసెన్స్ వాస్ దేర్ ఫర్ సమ్ టైమ్ విత్ us. And we'll continue with the regular sessions on spiritual astrology again. And specifically today, the first class of year, the beginning of a year, astrologically and astronomically also a very highly stipulated day, the 21st of June, the longest day, 21st of June, the longest day, which we call as the summer solstice, in which where we can feel the abundant rays of the sun lasting on the earth for the longest time in the whole year. Comparatively, it's more than 12 and a half hours this day, comparatively specifically to our India and to the other Asian Pacific regions and all. So it's nearly 12 hours 42 minutes or something. So the rays of the sun will be at most on the earth today. So on this very special day, what actually happens is the phase of the sun changes from northern direction towards southern direction. That is what we call as the Dakshinayana. That means the southward movement of the sun. So last 6 months లోని ఉన్నటువంటి ఎఫెక్ట్ అంతా ఏమవుతుందంటే నార్దర్న్ ట్రావెల్ ఆఫ్ ద సన్ కి ఇండికేట్ చేస్తుంది, ఉత్తరాయణం అనేటువంటిది. సో రేపటితో ఈ రోజు రాత్రి జరిగేటువంటిది ఏంటంటే దక్షిణాయనం అనేటువంటి పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజు నుంచి. సో ఈ రోజు నుంచి దక్షిణాయనం మొదలవడం అనేటువంటి మనకు అర్థం ఏంటంటే నార్దర్న్ సైడ్ నుంచి ఈస్ట్లో ఉన్నప్పటికీ కూడా నార్త్కి దగ్గరగా ఉన్నటువంటి ఈస్ట్లో నుంచి కూడా అలా టువర్డ్స్ సౌత్ వైపు వచ్చేటువంటి డైరెక్షన్స్ మారుతుంది. సన్ తరగ డైరెక్షన్ కనుక మనం స్కైలో అబ్జర్వ్ చేయగలిగితే అది టువర్డ్స్ సౌత్ వైపు వచ్చేటువంటిది రోజు రోజుకి మనకి చేంజ్ అయినటువంటి విజువల్గా కనిపిస్తుంది. అంటే పొద్దున లేచి దానికి రోజు సూర్యోదయం చూసే అలవాటు ఉంటే మనకి ప్రతిరోజుకి కూడా సూర్యుడు కొంచెం సౌత్ వైపు వస్తున్నది మనకు కనిపిస్తుంది. బాగా సౌత్ వైపు వచ్చేసరికి ఎప్పుడు వస్తుందంటే సుమారుగా అక్టోబర్ నవంబర్ ఆ టైంలోకి వచ్చేసరికి బాగా ఎక్స్ట్రీమ్ సౌత్కి వచ్చినట్టు కనిపిస్తుంది. అక్కడికి 6 నెలల తర్వాత అంటే మనకి ఈ టైంలో పూర్తిగా నార్త్కి వెళ్ళాలని కూడా కనిపిస్తుంది. సో దట్ మీన్స్ ఈ నార్థన్ హెమిస్ఫియర్ సదరన్ హెమిస్ఫియర్ నుంచి సన్ అండ్ మూన్ తలక డైరెక్షన్స్ మారడం తిరిగి రావడం అనేటువంటిది అంతా కూడా ఈ మూవ్మెంట్ తలక దీన్ని బట్టి కూడా రెండింటిని బట్టి మూవ్ అయి ఉంటుంది, మనకు తెలుస్తుంటుంది. సో దిస్ ఈజ్ ఏ డే వేర్ ద సన్ చేంజెస్ దిస్ డైరెక్షన్. సో సూర్యుడు అనేటువంటి వాడు డైరెక్షన్ చేంజ్ చేయడం అనేటువంటి మాట వెనకాల ఉండేటువంటి స్పిరిచువల్ సైన్స్ ఏంటంటే సంకల్పం అనేటువంటిది మనిషికి ఆధ్యాత్మిక లోకం నుంచి కూడా ఫిజికల్ ప్లేన్కి డిసెండ్ అవ్వడం అనేటువంటిది జరిగేటువంటి ఒక జంక్షన్ కింద పనిచేస్తుంది ఈ లోకం అనేటువంటిది. సో ఉత్తరాయణ పుణ్యకాలంలో జరిగేటువంటివన్నీ కూడా శుభాలు జరుగుతాయి. దేవపితృ కార్యాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా మనం ఆ టైంలో ఎక్కువ చేస్తూ ఉంటాం, పర్పస్గా కావాలని చేస్తూ ఉంటాం. గుడికి ఏదైనా గుళ్ళు కానీ గోపురాలు కానీ వెళ్తుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్తే మంచిదంటారు. తెల్లవారుజామున నదీ స్నానాలు చేస్తుంటారు. ఆ టైంలో కనుక పుష్కరాలు వస్తే పుష్కర స్నానం కూడా వైభవంగా చేస్తుంటారు. సో ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి దాంట్లోని మెటీరియలిస్టిక్ ఇంపార్టెన్స్ కన్నా కూడా స్పిరిచువల్ హైనెస్ అండ్ స్పిరిచువల్ ఇంపార్టెన్స్ అది ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది.
మనకి తెలియపోయినప్పటికీ కూడా మనకి చిన్నప్పటి నుంచి మన లైఫ్ స్టైల్ కూడా దానికి అనుగుణంగానే ఉండిపోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మనకి ఎక్కువ పండుగలు కూడా వస్తుంటాయి. అంటే స్పిరిచువల్ ఎలివేషన్ కోసం ఉపయోగపడేటువంటి సీక్రెట్గా వచ్చేటువంటి పండుగలన్నీ కూడా ఆ టైంలో మనకు వెళ్ళిపోతుంటాయి. మనకి తెలియదు దాని గురించి కూడా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే పండుగలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి పండుగలతో చిన్న కరెస్పాండెన్స్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ కూడా ఒక నెల వస్తుంది. ఒక మనకి దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చరికి కార్తీక పౌర్ణమి అనేటువంటిది ఒకటి వస్తుంది. దాని తర్వాత హై ఇంపార్టెన్స్ గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం. అంటే శరీరం అనేటువంటిది లింగ శరీరం అనేటువంటిది తనకు దాదాపు అవడం అనేటువంటిది దాని తర్వాత సారాంశం అయితే అక్కడ కరెక్ట్గా 6 నెలల ముందు మనకి ఏమిటవుతుంది, మహాశివరాత్రి వస్తుంది. అక్కడ కూడా లింగ శరీరం కట్టుకోవడం, లింగోద్భవం జరగడం అనేటువంటి ఒక సైన్స్ మనకి వెనక పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ కరెస్పాండెన్స్ అనేటువంటివి 2 నెలల కింద 2 అయినాల కింద కనిపించినప్పటికీ కూడా లేటెంట్గా జరిగేటువంటిది ఎప్పుడు కూడా మనిషి అనేటువంటి వాడిని పెర్ఫెక్ట్ బీయింగ్ చేయడం కోసం ఇచ్చేటువంటి ఒక విధానంలో ఇవన్నీ కూడా ఉపకరణాల కింద మాత్రం మనకి బాగా పనిచేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద యాక్చువల్ సైన్స్ దట్ వాస్ దేర్ బిహైండ్ ద ఫెస్టివల్స్. మైట్ బి ఎక్సాట్రిక్ ఆర్ మైట్ బి ఎక్సాట్రిక్, ఏదైనా సరే మనకు కనిపించేటువంటి మాత్రం ఈ విధంగా కనిపించి ఉంటుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా ఫిజికల్ బాడీ మీద కాకుండా కూడా మన మైండ్ లెవెల్లోని, స్పిరిచువల్ లెవెల్లోని, హయ్యర్ లెవెల్లో మనకి అప్లై అవుతుంటే దాన్ని ఫిజికల్ లెవెల్లో ఒక డిజైన్ చేసి ఒక వర్క్ రూపంలో ఇచ్చేటువంటివన్నీ కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో వస్తుంటాయి. సో ఇట్ ఈస్ మోర్ an objective world than a subjective experience. సో ఉత్తరాయణ పుణ్యకాలం అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇంతవరకు మనం విద్య నేర్చుకున్నాం. ఆ విద్యను అప్లై చేసి దాని ద్వారా ఏదో సంపాదించాలనేటువంటిదంతా కూడా ఈ దక్షిణాయనంలో వస్తుంటుంది. సో ఈ దక్షిణాయనంలో ఎక్కడి నుంచి కూడా ఏమవుతుందంటే హార్డ్ వర్క్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది, వర్క్ అనేటువంటిది వస్తుంది. సో సీజన్స్ అన్నీ కూడా మనకి ఆ రకంగానే ప్లాన్ అవుతూ ఉంటాయి. సో వర్షాకాలం మొదలవుతుంటుంది, పంటలు మళ్ళీ మొదలవుతాయి, కాయ కష్టం చేసుకోవడం మొత్తం అంతే, అన్ని గింజలు తీయడం, మళ్ళీ నార్లు వేయడం అన్నీ కూడా అంటే ఫిజికల్ ల్యాబ్ మనకి ఎక్కువ అవుతుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఆగిపోతుంది, ఒక స్టాండ్ స్టిల్ పొజిషన్ వస్తుంది, ఎక్కడికి చేయలేనటువంటి ఒక పొజిషన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏమిటవుతుంది, ద లాంగెస్ట్ నైట్ అనేటువంటిది ఒకటి వస్తుంది. రైట్, మనం చెప్పుకున్నాం December 22 కింద పాయింట్ చెప్పుకున్నాం. ఆ పాయింట్ నుంచి మళ్ళీ ఏమిటవుతుంది, మళ్ళీ ఇంకో ఋతువు అనేటువంటిది మారుతుంది. అలా మనకి ముందుకు వెళ్తుంటుంది. మనకు తెలిసినటువంటి ఋతువులు అవన్నీ కూడా గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, చైతన్యం ఇవన్నీ మనకు తెలిసినవే. అవే మనకి ఎలా మారుతూ ఉంటాయంటే సీజన్ వైజ్ మనకు కనిపిస్తుంటుంది. మన శరీరంలో కూడా ఎలా కన్వర్ట్ అవుతూ ఉంటాయి అనేది మన తాలూకా మైండ్ బట్టి, మన తాలూకా యాటిట్యూడ్లోనే మనకి డిఫరెన్స్ అన్ని కూడా కనిపిస్తుంటాయి. సో ఈ సంవత్సరం అనేటువంటి ఈ సైకిల్ మొత్తంలో మనకి బాగా అర్థమయ్యేటువంటివి ఒక 4 పాయింట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే అందులో ఒక పాయింట్ని మనం ఏం చెప్పుకుంటాం, March 21కి చెప్పుకుంటాం. రెండోది June 21, September 24, December 22. సో ఇవి మనకి బాగా తెలిసినటువంటి పాయింట్స్ చెప్పుకుంటాం. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. దీన్ని మనం వెర్నల్ ఈక్వినాక్స్ అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. దీన్ని మనం ఆటోమ్నల్ ఈక్వినాక్స్ అంటాం. ఇక్కడ ఉండేటువంటి పాయింట్ని సమ్మర్ సాలిస్టిస్ అంటాం, వింటర్ సాలిస్టిస్ అంటాం. తెలుగులో దీని అన్నారు విషవత్తు అన్నారు, దీని అయనము అనేటువంటి పేరుతో పిలిచారు. సాలిస్టిస్ అంటే అయనము, ఈక్వినాక్స్ అంటే విషవత్తులు. విషవత్తులు అయనములు అనేటువంటి పేరుతో పిలిచారు. జాగ్రత్తగా కనుక మనం పురాణాలు వెతికి పట్టుకోగలిగితే ఈ 4 రోజులు కూడా నలుగురు దేవతలు కూడా మన అధిపతిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఉండేటువంటి దేవత పేరు ఏంటంటే హిరణ్యస్తూపుడు అనేటువంటి ఆయన మనం దేవతగా చెప్పుకుంటాం. అంటే ఈ భూమి ఉన్నటువంటిది ఒక రౌండ్గా పట్టుకుని ఉండడానికి ఉండేటువంటి ఆ శక్తి ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఈ రోజు మనకి దేవత కింద మనం చెప్పుకుంటాం. 365 రోజులకి 365 మంది దేవతలు మనకి ఉన్నట్టుగా మనకి భగవద్గీత చెప్తుంటుంది. ఆ రకంగానే ఈ రోజు ఉండేటువంటి దేవతను మనం హిరణ్యస్తూపుడు లేదా హిరణ్య గర్భుడు అనేటువంటి పేరుతో తెలుసుకుంటాం. మనకు ఒక వేదంలో ఒక మంత్రం కూడా ఉంది, హిరణ్య గర్భ సంవర్తకాగ్రే భూతస్య జాతపతిరేక ఆసీత. అంటే మనకి నమ్మకంలో వీటిలో మన మహన్యాసంలో కూడా దాని శ్లోకం వస్తుంది. కానీ దాని తర్వాత రిచువలిస్టిక్ సూపర్ న్యాచురల్ రిచువలిస్టిక్ మీనింగ్ ఏంటంటే ఈ భూమి అనేటువంటిది ఒకప్పుడు కేవలం సింగిల్ పోల్తో ఒక డిస్క్ లాగా ఉండేది. ఆ దాని తర్వాత దాన్ని 2 పోల్స్ కింద చేసి ఒక రౌండ్ గ్లోబ్ కింద చేయడం అనేటువంటిది ఫార్మ్ అయింది. అయినప్పుడు ఏమిటైంది, ఒక నార్థన్ హెమిస్ఫియర్, ఒక సదర్న్ హెమిస్ఫియర్.
ఒక ఉచ్ఛ్వాస, ఒక నిశ్వాస, ఒక క్రియేషన్, ఒక డిజల్యూషన్, ఇలాంటివన్నీ కూడా సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ అవడం మొదలుపెట్టాయి. అయినప్పుడు కూడా ఈ సృష్టి అనేటువంటి విధానాన్ని దాంట్లో నిబిడీకృతం చేసినటువంటి శక్తిని ఎవరన్నారంటే హిరణ్యస్తూపము అనేటువంటి శక్తిని చెప్పారు. ఆ శక్తిని ఈ రోజు ప్రపంచానికి పరిచయం చేసేటువంటి రోజు కింద అవుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే ఈ భూమి అనేటువంటిది గుండ్రంగా మౌతవడం అనేటువంటిది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా మనకు అర్థం కావడం కోసం బాగా దానివల్ల ఏమిటవుతుంది, ఉండేటువంటి ప్రతి బీయింగ్లోని కూడా క్రియేషన్ అనేటువంటిది వెళ్ళాలి. సో లైఫ్ ఫోర్స్ అనేటువంటిది వెళ్ళాలంటే సూర్యుడు తలకి లైట్ అనేటువంటిది ఎక్కువ ఎమిట్ అవ్వాలి. సో టుడే ఈస్ కాల్డ్ ద లాంగెస్ట్ డే. కంపారిటివ్గా నిన్నటికి ఈ రోజుకి రేపటికి కూడా సూర్యోదయంలోని సూర్యాస్తమంలోని పెద్ద తేడా మనకు కనిపించిపోయినప్పటికీ కూడా ఈ రోజు ఏమిటవుతుందంటే సన్ లైట్ అనేటువంటిది భూమి మీద చాలా అబండెంట్గా దొరికేటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ సన్లైట్ అనేటువంటి మనం ఈరోజు ఇది చేసుకుంటూ ఉంటాం. అంటే ఎక్కువ డే టైం అనేటువంటి లైట్ ఎక్కువ ఉంటుంది, డే లైట్ ఎక్కువ ఉంటుంది ఈరోజు. డే ప్రమాణం ఎక్కువ, నైట్ ప్రమాణం తక్కువ అంటే దానికి అర్థమైంది. అలాగే ఇక్కడ 6 నెలలు పోయిన తర్వాత ఏమిటవుతుంది, December 22కి నైట్ తరగ పరిమాణం ఎక్కువ. సో December 22 గురించి మనం కిందసారి క్లాస్ చెప్పుకుంటాం, మళ్ళీ చెప్పుకుంటాం. అదే క్లాస్ మళ్ళీ నెక్స్ట్ కూడా చెప్పుకుంటాం. అదే మనం రిపీట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఈ 4 పాయింట్స్ తాలూకా ఈ సింబాలిజం అంతా ఎందుకై ఉంటుంది అంటే మన తాలూకా సైకిల్ అంతా కూడా ఈ 4 ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఎక్కడైతే మనం పుడతాం, ఎక్కడైతే మనం వెళ్ళిపోతాం, ఎక్కడైతే మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, అది మంచిగా వర్క్ చేయించుకుంటాం, అన్నీ కూడా ఈ 4 కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ సాలిస్టిస్ అనేటువంటి దాని వెనకాల ఉన్న స్పిరిచువల్ సైన్స్ ఏంటంటే అసలు మనలో ఉండేటువంటి సంకల్పం అనేటువంటిది ఉచ్చ స్థాయికి చేరి, తారాస్థాయికి చేరి, సంకల్పం అనేటువంటిది బాగా పూర్తిగా స్ట్రాంగ్ అయ్యి దాన్ని ఒక వర్క్ రూపంలో పెట్టడానికి మనం పూర్తిగా సమర్పించుకున్నటువంటి ఒక రోజు కింద ఈ డే మనకి కనిపిస్తుంది. సో ఈ రోజు ఎవరు చేయమంటారంటే ఏం చేయొద్దంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిట్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ ది లార్డ్, దట్స్ ఇట్. లెట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్. సో మనం అంటూ సొంతంగా ఏమైనా సంకల్పిస్తే కాంపు కాలిపోతుంది కాబట్టి అటువంటి చేయొద్దంటారు. సో ఎవరైతే జగత్ నిర్మాణకారులు ఎవరైతే ఉంటారో, మాస్టర్స్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తన ప్రణాళిక ఏదైతే ఉంటుందో దీనికి అనుకూలంగా అందులోనే నా ప్రణాళిక కూడా జోడించమని చెప్పి మనం వేడుకుంటాం. అంతే. ఏదైతే ప్రపంచానికి నాకు వచ్చినటువంటి ఆలోచన ప్రపంచానికి మంచి జరగాలి అనుకోవడం వేరు, ప్రపంచానికి మంచి ఏదైతే జరగాలో అటువంటి ఆలోచన నాకు రావాలనుకోవడం హైనెస్, అది దాని లక్షణం వేరు. అంటే ఆ రెండో రకమైనటువంటి క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరం ఈ రోజు ముఖ్యంగా బాగా అందరికీ కూడా అందేటువంటి రోజుని చెప్తారు. ప్రొవైడెడ్ వీ హ్యావ్ టు ప్రిపేర్. సో మన ప్రిపరేషన్ అనేటువంటిది లాస్ట్ 1 yearగా ఎలా ఉందనేటువంటి దాని అర్థం కూడా ఇదే మనకు బయటపడుతుంది. సో మాస్టర్ గారు చెప్పినట్టుగా దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ డే ఆఫ్ ప్రామిస్ అండ్ ఈవెన్ ఏ డే ఆఫ్ జడ్జిమెంట్. రాబోయేటువంటి 1 year తరగ కోర్సుని తీసుకోవడం అవుతుంది. తీసుకున్నటువంటి లాస్ట్ 1 year కోర్స్ తరగ రిజల్ట్ కూడా మనకి ఈరోజు వచ్చేస్తుంటుంది. సో ఈ 4 పాయింట్స్ని కనుక చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడూ కూడా ఏదో ఒక చేంజ్ని 3 ఇండికేట్ చేస్తుంటాయి. December 22 క్యాప్రికార్న్ 1st degreesలోకి ఎంటర్ అవుతుంటుంది. March 21 Aries 0 degreesలోకి ఎంటర్ అవుతుంటుంది. June 21 ఇంకొన్ని గంటల్లో మనం క్యాన్సర్లోకి డిగ్రీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం. క్యాన్సర్ డిగ్రీ 29 degrees 40 minutes అంతా ఉంది. ఇంకా అలా కొంచెం గురిసిలో అవుతుంది, మనం క్యాన్సర్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం. అలా కింద September 24 అంటే వర్క్ వదిలేసి లిబరల్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం. ఈ ఎంటర్ అయ్యేటువంటి ఈ పాయింట్స్ అన్నింటినీ కనుక జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ప్రతి వాటిల్లోని కూడా ఒక రకమైనటువంటి స్పెసిఫిక్ సింబల్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకి తెలియకపోయినప్పటికీ కూడా మన లోపల ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఆస్ట్రాలజికల్ కొంత ఫండమెంటల్గా మీ అందరికీ బేస్ ఉంది కాబట్టి ఒక బేసిక్ ఆన్సర్ దీని నుంచి మనం ముందుకు వెళ్తాం. March 21 ±3 days, June 21 ±3 days, September 24 నుంచి ±3 days, అలాగే December 24 ±3 days. అంటే ఈ డేట్కి 2-3 రోజుల ముందు 2-3 రోజుల తర్వాత తీసుకుంటే ఒక 1 week మొత్తం మనకు తెలుస్తుంటుంది ఇలాగా. సో ఇక్కడ ఒక 1 week, ఇక్కడ ఒక 1 week, ఇక్కడ ఒక 1 week, ఇక్కడ 1 week, పుట్ టుగెదర్ 4 weeks. ఈ 4 weeks అంటే సుమారుగా ఒక 1 month టైం. ఏమిటవుతుంది అంటే సూర్యుడు అనేటువంటి వాడు వర్గోత్తమంలో సంచరిస్తూ ఉంటాడు. ఆ టైంలో అది దాని తలకు అర్థం, అంతరించి ఇంకేం లేదు కదా. యారీస్ 0 degrees ఏమిటి 3 degrees 20 minutes వరకు వర్గోత్తమం. సన్ అందులోనే కదా వెళ్తాడు నవాంశంలోని వెళ్ళినప్పుడు అది వర్గోత్తమం అవుతుంది. అక్కడికి ముందు అయ్యేటువంటి 3 రోజులు కూడా పీసీస్లో లాస్ట్ 3 degrees అవుతుంటుంది. అక్కడ దాని ముందుకు వస్తే జెమినీలో ఉండే లాస్ట్ 3 degrees ఆయన వర్గోత్తమం, తర్వాత క్యాన్సర్లో ఉండే ఫస్ట్ 3 degrees అది వర్గోత్తమం. ఇంకా కిందకు వస్తే
సన్ వర్గోలో 26 degrees దాటి వచ్చిన దగ్గర నుంచి ఆ కింద వర్గం వచ్చిన వరకు కూడా అది మళ్ళీ వర్గోతం అవుతుంది. అలాగే సాజిటేరియస్ లో లాస్ట్ 3 degrees, క్యాప్రికార్న్ లో ఫస్ట్ 3 degrees. సో పుట్టుకేదారు ఇవన్నీ కలిపి ఒక 4 weeks కింద ఎలాగైతే మనకు ఉంటాయో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ స్క్వేర్లోనే మనకి ఫార్మ్ అవుతూ ఉంటాయి, అవునా కదా? సో ఈ 1 week కి మధ్యన 3 months టైం ఉంటుంది. 12 months టైంలోనే మనకి ఇవన్నీ కూడా సర్దుకున్నట్టుగా కనిపిస్తుంటాయి. అంటే మనకి తెలియకుండానే ఇక్కడ మనం ఒక స్క్వేర్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ మనం డిఫైన్ చేసుకున్నాం. సో 90 degrees మేక్స్ వన్ స్క్వేర్ ఆస్పెక్ట్. సో ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ అనేటువంటిది మనలో మనకి తెలియకుండానే ఈ సన్ అనేటువంటి ద్వారా ఆపరేట్ చేసుకుంటాం. సో ఈ సన్ అనేటువంటి వాడు ఎవరితో స్క్వేర్ చేస్తాడు? ఎదురు ఒక 2 గ్రహాల మధ్య కదా స్క్వేర్ అనేటువంటి ఆస్పెక్ట్ ఉండాలి. ఎవరి ద్వారా చేస్తాడు అంటే ఈ ఉండేటువంటి సన్ను మనతో ఉండేటువంటి సన్తో ఆస్పెక్ట్ ఫామ్ చేసినప్పుడు, మనతో గ్రహాలతో ఫామ్ చేసినప్పుడు మనం వీటి వైబ్రేషన్స్ బాగా లోన్ అవుతుంటాం. మన జాతకంలో కనుక ఈ పాయింట్స్లో కనుక గ్రహాలు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ఎవరికైనా కనుక క్యాన్సర్ 1 degree సన్ ఉందనుకోండి, వాడి సన్ మీదకి ఇప్పుడు సన్ వచ్చినట్టే కదా, అంతే కదా, వాడి సన్ మీదకి ఇప్పుడు సన్ వచ్చినట్టే. సో వాడి జన్మం మీదకి ఉన్నటువంటి సూర్యుడి మీదకి యాన్యువల్ సన్ అనేటువంటి వాడు వచ్చాడు కాబట్టి ఏమవుతుందంటే వాడి బర్త్డే. సో ఏమిటవుతుందంటే సన్ మీద సన్ రావడం మంచిదే కాబట్టి ఏమిటవుతుంది, అన్ని రకాలైనటువంటి గుడ్ న్యూస్లు వాళ్ళు తెలుస్తుంటాయి. మీకు వెరీ లిటిల్ ఎఫర్ట్, వాడు ఎక్కువ వర్క్ చేయడం అనేటువంటిది వాళ్ళకి అవుతూ ఉంటుంది. వాళ్ళు చేసిన వర్క్ కొంచెమైనా కూడా రిజల్ట్ ఎక్కువ రావడం అనేటువంటి ఒక అవకాశం వస్తుంది. కొన్నాళ్ళు అవుతుంది, అలా ఒక 1 వారం రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం యారిస్ 20 degrees ఉన్నటువంటి మూన్ ఏమిటవుతాడు, ఒక 3 days 4 days తర్వాత మళ్ళీ క్యాన్సర్లో ఒక 5-6 days తర్వాత క్యాన్సర్లోకి వస్తాడు. వచ్చినప్పుడు ఏమిటవుతుంది మనకి అమావాస్య అవుతుంది. సో వారం రోజుల పాటు చేసిన పని తర్వాత రిజల్ట్ అందరినీ కూడా ఒక రోజులోని ఒక అయితే సిక్నెస్ గానో ఇల్నెస్ గానో వచ్చేస్తాడు, లేకపోతే మెంటల్గా చిన్న డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, క్లియర్ అయిపోతుంది. కానీ క్యాన్సర్ అనేటువంటిది ఏంటవుతుంది, మూన్కి ఓన్ హౌస్ కాబట్టి అంత ఇబ్బంది పెట్టడు, మైండ్ లెవెల్ అంత ఇబ్బంది పెట్టడు. స్పిరిచువల్గా కనుక కొంచెం ఇంక్లైన్ అయ్యి ఉంటే ఒక మంచి సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఆ కొత్త రిలీజ్ చేస్తారు. సో అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ అనేటువంటిది ఎంత డీప్గా వెళ్ళాలనేటువంటిది మన చేతిలోనే ఉంటుంది. అబ్బాయి ఎప్పుడు కుదరదంటే అది అలాగే ఇస్తారండి అంటే అది మనకి అలాగే వస్తుంది. లేదంటే అదేమో కొంచెం బెనిఫిట్ చేసే అవకాశం కూడా ఉందండి అంటే మన తనకు వ్యూ బాగున్నప్పుడు ఖచ్చితంగా మనకు బెనిఫిట్ చేస్తుంది. ఏదైనా సరే మొత్తం మనం చెప్పుకున్నట్టుగా ఈ సైన్స్ తరగ పరమావధి ఏంటి అంటే మనిషి అనేటువంటి వాడు ఆత్మగా స్థిరపడడం అనేటువంటిదే మనకు అర్థం. కాబట్టి ఆ డ్యూ ప్రాసెస్లోని ఆ ప్రాసెస్లోని ఏవైతే ఇంపర్ఫెక్షన్స్ వల్ల ఉంటాయో అవన్నీ ముందు న్యూట్రలైజ్ అయిపోతాయంట. మాస్టర్ గారు ఆయన రాసినటువంటి పుస్తకాల్లో ఒక అద్భుతంగా మాట చెప్తారు, మెడిటేషన్ చేయడం వల్ల ఏమిటి వస్తుంది, కొత్తది ఏమి కాదు ఉన్నది పోతుంది ముందన్నారు, ఉన్న మాలిన్యం పోతే ఇప్పుడు కొత్త ఉన్నట్టు లెక్క అన్నారు. అంటే వెలుగు ఎప్పుడు వస్తుంది ఆలోచిస్తున్నారు, సీకర్ ఎప్పుడు పోతుంది అప్పుడు వెలుగు ఆటోమేటిక్గా వస్తుంది కదా అన్నారు. రైట్. సో డోంట్ ట్రై ఫర్ పర్ఫెక్షన్స్, ట్రై ఫర్ రెడ్యూసింగ్ యువర్ ఇంపర్ఫెక్షన్స్. ఒకటి పోతుంటే ఏమిటవుతుంది, మిగిలింది పర్ఫెక్షన్ అవుతుంది. పర్ఫెక్షన్ ఏంటంటే ఎక్కడి నుంచి రావడం అనేది ఉండదు, ఉన్నటువంటి ఇంపర్ఫెక్షన్ పోతే ఆ మిగిలినటువంటి మెటీరియల్ పర్ఫెక్షన్ అన్నారు. వివేకానందులు కూడా అదే మాట చెప్పారు. అంటే పెద్దలు ఎవరో చెప్పినా అదే మాట చెప్తారంటే అదే కరెక్ట్. కాబట్టి దాన్ని వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు. ఏకం సద్విప్రా బహుదా వదంతి, వాళ్ళ రకంగా వాళ్ళు ఎంచుకున్నారు. దాన్ని కేవలం కాళీ తపస్సు సాగించుకుంటే యోగ మార్గం ద్వారా ఈయన ఎంచుకున్నారు, ఇంకొక మార్గం ద్వారా ఇంకోటి ఎంచుకుంటారు. ఆ విద్య అనేటువంటిది మనలో అది ఎలా ఉంటుంది అనేటువంటి స్పార్క్ని కూడా మనమే ఇన్లెట్ చేసుకోవచ్చు. మనకు అన్ని విషయాల్లో అర్థమైపోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు ఎందుకు అర్థమవుతాయో మనకు కూడా తెలియదు. చాలా కష్టపడుతుంటారు చాలామంది, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మనకి అసలు అంత సంబంధమే ఉండదు, మనకి అంతగా అర్థమైపోతుంటుంది. దానివల్ల ఏమిటి ఉపయోగం అంటే తెలియదు. కానీ దీన్ని వాళ్ళు చేయడం వల్ల ఏమిటి మనకు అర్థమైపోయింది కదా అని ఆనందపడుతున్నాం కాదు, వాడికి మనం తిరిగి ఎలా చెప్పాలనేటువంటి ఒక బాధ్యత మన మీద ఉంటుంది. ఒక మనిషికి ఒక విద్య కానీ ఒక విషయం కానీ తెలిసింది అంటే దట్ మీన్స్ అది పక్కవాడికి ఏదో రకంగా హెల్ప్ అవ్వడం కోసం వాడికి ఆ విద్య వస్తుంది, లేకపోతే రాదు. దాచేసుకుందాం అనుకుంటే వీడి కూడా పోతుంది, కాబట్టి ఉండదు. విద్య అనేటువంటిది అంత పవిత్రతే అంత పవిత్రత ఉంటుంది. దాచుకుంటే పోతుంది, పంచి పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది, చెప్పేవాడికి అవుతుంది, వినేవాళ్ళకి అవుతుంది, అందరికి ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పి ఈ విద్య అనేటువంటి దానికి ఉన్నటువంటి గొప్పతనంలో ఎలా ఉందంటే అది పంచడం వల్ల ఇంకా పైసన్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎంత ఇస్తే అంత వస్తూ ఉంటుందంట, అంతే ఎంత ఇస్తుంటే అంత వస్తూ ఉంటుందంట. ఎవరు చెప్పారు ఈ మాట అంటే శివుడు, పార్వతీ శివుడు మాట్లాడుకున్నారు వీళ్ళు దీని గురించి, ఎవరు మాట్లాడుకోలేదు. జగదత్పితలో ఉంది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు దీని గురించి. మాట్లాడుకుని ఏం చేశారంటే నారదుడు చెప్పాడు, నారదుడు వచ్చి ఇంకోటి చెప్పారు, అలా తిరిగి మన దగ్గరికి వచ్చింది.
These are from those higher circles, from those whom I follow to those who follow me. So that is the scope of the subject. సో ఈ సబ్జెక్ట్ అనేటువంటిదంతా కూడా ఈ 3-4 లేయర్స్ మనకి ఎలా ఇన్వాల్వ్ అవుతుందంటే మామూలు పర్సనాలిటీ ఇండివిజువాలిటీ లెవెల్లో ఉండేటువంటి మనల్ని కొంచెం పర్సనాలిటీ లెవెల్కి ఇంక్రీజ్ చేసి అక్కడి నుంచి కొంచెం హయ్యర్ మ్యాన్ కింద మనల్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక ప్లానెటరీ లెవెల్కి, ఒక సోలార్ లెవెల్కి, ఒక కాస్మిక్ లెవెల్కి తీసుకెళ్ళి మనం ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిదే ఈ సైన్స్ తరగ సారాంశం, ఈ సైన్స్ తరగ అంతిమ లక్ష్యం కూడా అయ్యింది. సో ఇందులో మన ప్రాసెస్ ఏంటి అంటే ఏముండదు అన్నారు. మనం ఏమైనా చేస్తున్నాం అనుకుంటే అసలు చేయనట్లెక్క అన్నారు. వీఆర్ టు బి రెడీ. అసలు చేయడానికి మనం సంసిద్ధమైతే చాలు. తీసుకెళ్ళేది వాళ్ళే మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళకపోతే మనం వెళ్ళాలి అంతే కదా. సో మహేష్ చెప్పినట్టుగా స్మాల్ లైట్ కెన్ నెవర్ డిఫైన్ హైయర్ లైట్ అంటే మనం ఏదో దాన్ని వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు కదా. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్ళాలి. మనం చేయగలిగింది ఏంటంటే బట్టలు సత్తు రెడీ కూర్చోవడం, ఎప్పుడు వస్తుంది ఇప్పుడు తీసుకెళ్తే అప్పుడు వెళ్తాము అని. సో ఆ ప్రిపరేషన్ అనేటువంటి దానికి ఫిజిక్స్ ఆపరేట్ చేయాలి కాబట్టి యంత్రాలు, మంత్రాలు, సాధనలు, ఉపాసనలు, ఆసనాలు ఇవన్నీ ఉంటాయి. మైండ్ అనేటువంటిది ప్యూరిఫై అవ్వాలి కాబట్టి పూజలు, హోమాలు, వ్రతాలు, జపాలు ఇవన్నీ ఉంటాయి. రెండింటినీ కూడా కలిపి అనుసంధానం చేసి వర్క్ చేయాలి కాబట్టి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ దగ్గర స్పెండ్ చేయడం అనేటువంటిది ఉంటుంది. సో ఎక్వైరన్ ఏజ్లో కొండలో వెళ్ళిపోయి ఎక్కడ ఐసోలేటెడ్గా చేద్దాం అంటే కుదరదు అన్నారు. సంఘజీవి కాబట్టి 10 మందితో కూర్చుని సొసైటీ మధ్యలో కూర్చుని చేసే తప్ప పనులు అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక 10 మంది గ్రూప్తో ఉండాలి, 10 మందితో కలిసి పనిచేయాలి. వాళ్ళు తిడతారు, తిట్టితే కానీ భరించాలి, అన్నీ అవ్వాలి. వాళ్ళు మోసాలు చేస్తారు, మోసం కావాలి. అన్ని రకాలైనటువంటి మొత్తం అన్ని లక్షణాలు చూసిన తర్వాత అప్పుడు వాళ్ళలోంచి పర్ఫెక్షన్ అనేటువంటి తీసుకోవాలి. అందుకని దానికి మాస్టర్ ఏంటంటే రూట్ రే మనకి ఇట్లానండి నేను చెప్పారు కదా, రేహస్ చెప్పారు, హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, దట్ ఇస్ వాట్ వి బిలాంగ్ టు. మనకి ఇచ్చినటువంటి ఆ ప్రిన్సెస్ అన్నీ కదా ఉంటాయి. సో హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, రేస్, ద రే ఆఫ్ విల్, ద రే ఆఫ్ డివోర్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, లవ్ అండ్ విజ్డమ్ ఇవన్నీ కూడా. సో అందులో థర్డ్ రే రైట్, హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి స్టేట్ కూడా హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్లోనే ఉన్నాము. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి ద్వారా హార్మోనీ తీసుకురావాలి అంటే అది మనిషికైనా ఒకటే, ఒక జాతికైనా ఒకటే, ప్రపంచం మొత్తానికైనా ఒకటే. అంటే ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది మైండ్ లెవెల్లో ఉంటుందా, ఫిజికల్గా నువ్వు దాన్ని ప్రిస్క్రైబ్ చేసుకుంటావు అనేటువంటిది మన మొత్తం మన తనకు లెవెల్ బట్టి ఆధారపడి ఉంటుంది. మైండ్ లెవెల్లోనే బాగా డిస్క్రైబ్ క్లియర్ చేసుకుంటే హార్మోనీ ఈజీగా వచ్చేస్తుంది. లేదు ఫిజికల్గా కొట్టుకున్నాం అనుకోండి, ఎందుకంటే వరల్డ్ వార్ అవుతుంది. అట్ లాస్ట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ వాట్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ టు బి హార్మోనీ. ఇండస్ట్రీ అవుతుందో లేదని మనకు కూడా తెలియదు కాబట్టి మనం చూడాలంటే దానికి మనం చేయగలిగింది. సో ఈ సైన్స్ తరగ డెప్త్ అనేటువంటి దాని తరగ ఎస్టిమేషన్ మనకి ఎప్పుడు మనం రాదు. దీని తరగ అంత ఏమిటి అంటే మనకి ఏదో మచ్చుగా కొంతమంది కనిపిస్తుంది. నిజంగా దీని తరగ డెప్త్ ఏమిటి అంటే మేఘ చెప్పినట్టు ఆ 24 బుక్స్ చదివారు. ఆ 24 పుస్తకాలు కూడా మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం చదివేస్తే అంత క్లియర్గా అర్థమైపోతే అప్పుడు అర్థమైపోతుంది. లేదా బట్ ఇన్ ఈజ్ ఓన్ వే అంతే, అది అలాగే అర్థమవుతుంది. మనకు అలా అర్థం అవ్వాలి, అలా అర్థమవుతుంది. ఆయన చెప్పింది అర్థం అవ్వాలి అంటే ఈ ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్స్ మాస్టర్ గారి లెక్చర్లు అన్నీ కూడా ఎప్పుడు వింటూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. అందులో నుంచి ఇంకొక మార్గం కూడా లేదు, చెప్పగలిగింది కూడా ఇవ్వట్లేదు. సో అగైన్ June 21st, the longest day. సమ్మర్ సాలిస్టిస్ ఇవన్నీ చెప్పేసుకున్నాను, నేను మీకు చాలా బొమ్మ వేసుకున్నాను, అన్ని చూసుకున్నాను. సో ఈ రోజు నుంచి అసలు ఏమిటి స్టార్ట్ అవుతుంది, క్యాన్సర్ అనేటువంటి సైన్స్ అని భూమి మీద పనిచేయడం అనేటువంటి మొదలవుతుంది. రేపు పొద్దున సూర్యోదయం అనేటువంటిది 0 degrees ఆఫ్ క్యాన్సర్లో ఉంటుండగా జరిగే అవకాశం ఉంటుంది. సో రేపటి నుంచి కూడా సాయన కర్కాటక రాశి మొదలవుతుంది, 1 నెల వరకు ఉంటుంది. ఈ నెలల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా సాయం కర్కాటక రాశి చెందిన వాళ్ళై ఉంటారు. ఎవరు ఈ మధ్యలో ఎవరు పుట్టినప్పుడు వాళ్ళ రాశి సంబంధించిన వాళ్ళై ఉంటారు. చెప్పుకుంటాం ఈ సాయం కర్కాటక రాశి వాళ్ళ కనుక లక్షణాలు ఎలా ఉంటాయి, ఏముంటాయని మనం నెక్స్ట్ వీక్ ఎలాగో చెప్పుకుంటాం. ఆ స్పిరిచువల్ సైన్స్, సీక్రెట్స్ అన్ని అందులోనే ఉంటాయి. అసలు ఈ క్యాన్సర్ అనేటువంటి దాని వెనకాల కూడా చిన్న మిస్టరీ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి బయటికి కన్వెన్షన్ కానీ ఇక్కడ కూడా చిన్న డివిజన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అర్థం కదా, ఒక మనిషి అనేటువంటి వాడు బయటికి ఎగ్జిబిట్ అవ్వాలి అంటే తన లోపలనే ఉండేటువంటి ఒక ఎలిమెంట్ ఏదో బయటికి రావాలి. ఆ లోపల ఉండేటువంటి ఎలిమెంట్ని వెతకడం అనేటువంటిది క్యాన్సర్తో స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా దీన్ని అన్వయించుకుంటే, కాలపురుషుని శరీర భాగాలను అన్వయించుకుంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము. లంగ్స్ అనేటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ లంగ్స్ తలకి యాక్టివిటీ అంతా కూడా ఈ క్యాన్సర్ కింద ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఏదైతే ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది,
కానీ దాని తర్వాత యాక్టివిటీ ఇప్పుడు కూడా రెస్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంటుంది. మనం రెస్ట్లో ఉన్నాం కాబట్టి మన లోపల ఉండే యాక్టివిటీ కూడా రెస్ట్లో ఉన్నది అనేటువంటి ఒక భావన మనకు కనిపిస్తుంది. అంటే కేవలం ఒక అపారెంట్ వ్యూ కింద మనకు కనిపిస్తుంది. అదంతా కూడా మళ్ళీ మనకి ఈ క్యాన్సర్లో ఎక్కువ దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. మనం పడుకునిపోతాం, మన లంగ్స్ పడుకోవు కదా. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం పోయేంత వరకు లంగ్స్ అలా పనిచేస్తూనే ఉంటాయి. మనం చేయగలిగింది ఏంటంటే వాటిలో మధ్యలోని ఓవరాలింగ్ చేయాలంటే తప్ప దాంట్లో మధ్యలో ఇంకేదో పెట్టకూడదు అంటారు. బాగా పనిచేసిన మెషిన్ పాడు చేయాలంటే గోల్డ్ చేయొచ్చు, కాబట్టి అటువంటివి ఏం చేయొద్దంటారు. బాగా మెషిన్ పనిచేస్తున్నప్పుడు దాన్ని ఇంకా స్మూత్ చేసుకుందుకు ఏమంటారు, వాయువుకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయాలి మనం అంతే. ప్రాణాయామం చేసుకోవడం, లేదంటే బ్రెత్ని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడం, ప్రాపర్గా బ్రీత్ చేసుకోవడం, లేదంటే ఏక ఊపిరి ఆయాసం రావడం, స్ప్రేలు కొట్టుకోవడం, లోపలికి కొంచెం కంట్రోల్ చేసుకోవడం, మందులు వేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి సబ్జెక్ట్ దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి. మరి సిగరెట్లు అవి అంటే మరి అది వేరే విషయం. అంటే ఎవరి తరహా ఎదురు పొందేవాళ్ళది. నాకు తెలిసినటువంటి ఒక ఆయన సిగరెట్ చేసి ఆయన సిగరెట్ కాల్చడం వల్ల ఆయన ప్రాణాయామం చేసినటువంటి వ్యక్తి కూడా ఒక ఆయన. అప్పుడు ఒక ఆయన చిన్నప్పుడు ఒక ఆయన నాన్నగారు ప్రయత్నం చేశారు. సిగరెట్ తాగుతున్నట్టు ఏంటంటే ఈ ప్రాణాయామం దానితో చేస్తారని అన్నారు. నిజమే కావాలి అనుకున్నాను, నాకేం తెలియదు అప్పుడు. నిజమే కావాలి ఆయన తనకు ఉపాసన అనమాట, అలా ఉంటారు. సో ఈ వాయువు అనేటువంటి దాని లక్షణం అంతా కూడా మన శరీరంలో మొత్తంలో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ మనకు కనిపించకుండా మనలో పనిచేసేటువంటి యాక్టివిటీ అంతా కూడా ఈ వాయువు కింద ఉంటుంది. లైక్ ద సేమ్ వాయిస్ ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక ఫ్యామిలీలో కానీ, ఒక వ్యవస్థలో కానీ, లేదంటే ఏదైనా ఒక సందర్భంలో కానీ తాను ఉన్నప్పటికీ కూడా లేకుండా ఉండడం, తాను లేకపోయినప్పటికీ తన ప్రెజెన్స్ మొత్తాన్ని కూడా కలిగించేటువంటి ఎవరెవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా క్యాన్సర్ ప్రతీకల కింద పనిచేస్తుంటారు. జాగ్రత్తగా చేస్తే క్యాన్సర్ ఈజ్ ఏ వాటరీ సైన్. ద ఫస్ట్ వాటరీ సైన్ అంటే జలతత్వరాశి కింద మనం పనిచేస్తుంది. ఈ జలతత్వరాశి అనేటువంటిది ఏం చేస్తుందంటే జ్వరానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకారం అనేటువంటిది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి దానికి గతి అనేటువంటి దానికి ఉండదు. మనం డైరెక్ట్ మనం ఎలా లెక్కిస్తే వెళ్ళిపోతుంది. అలాగని చెప్పి ఎక్కువ అమౌంట్ రిలీజ్ చేస్తామా దాని మార్గాన్ని వెతుక్కుని కూడా వెళ్ళిపోతుంటుంది. మధ్యలో ఏదైనా అబ్స్టెకల్ పెడితే ఏమవుతుంది, పక్క పక్కన తెప్పించుకుని వెళ్ళిపోతుంటుంది. అంతేకాని అబ్స్టెకల్ చూసి భయపడిపోవడం, ఆగిపోవడం అనేటువంటిది ఉండదు. ఈ మైండ్ అనేటువంటిది ఈ ఫ్లోయింగ్ వాటర్ లాంటిదని చెప్తారు. నువ్వు వదిలిస్తే అలాగే వెళ్ళిపోతుంది. నువ్వు ఏదైనా మధ్యలో పిల్ల పెడతామని చూస్తే ఇంకో మార్గంలో వెళ్తుంది. అంతే తప్ప దాని గమనం అనేటువంటిది ఆపలేం మనం ఉండాలి. సో మైండ్, టైం, వాటర్ ఈ మూడింటిని కూడా అబ్జర్వ్ చేయగలిగితే మూడు ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవి మూడు రకాలైనటువంటి విభాగాల్లో మూడు రకాలైనటువంటి ద్రవ్యాల కింద మనకు పనిచేస్తూ ఉంటాయి. ఈ వాటర్ అనేటువంటిది మనకి ఎలాగో మనకు కనిపిస్తుంటుంది, పనిచేస్తుంటుంది. టైం కూడా మనం ఫీల్ అవ్వగలుగుతాం.